రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అయితే 2 గుడ్ న్యూస్లైతే చెప్పింది. ఇందులో ఒకటి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు గోల్డ్ లోన్ తీసుకుని ఉంటే వారికి కేంద్ర ప్రభుత్వం నుండి వడ్డీ కూడా మాఫీ చేయబోతున్నారని కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి, ఎవరు అర్హులో, ఏం చేస్తే ఈ వడ్డీ మాఫీ అవుతుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి పథకాలున్నాయని చాలా మందికి తెలియక నష్టపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంటి పథకాలు మిస్ కాకండి. ఓకే, ఇక వీడియోలోకి వెళదాం. నిన్న రాత్రి ఇచ్చిన అప్డేట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి కొత్త పథకం రాబోతుంది. అది కూడా ఈ నెలలోనే ప్రారంభం చేయబోతున్నారు. ఈ పథకం పేరు గరీబ్ సోనా. ఈ పథకానికి మోడీ 1700 కోట్ల బడ్జెట్తో వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. అప్లికేషన్లు ఈ నెల 16నైతే ఇస్తారు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఆఫ్లైన్లో అప్లికేషన్ తీసుకోవడం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ పథకానికి అర్హులు ఎవరెవరు? అర్హులంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో, అలాగే వారి కుటుంబ ఆదాయం 2 లక్షల లోపు ఉండి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కేటగిరీలో ఉన్న వారికి ఈ వడ్డీని మాఫీ చేస్తారు. అది ఎలా అంటే, తనఖా పెట్టిన బంగారానికి సంబంధించిన రసీదు ముందుగా తీసుకొని ఆ తనఖా పెట్టిన బంగారం ముందుగా అది గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన వారిదే ఉండాలి. అంటే ఏదైనా బ్యాంక్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో అయినా ముతూట్ గోల్డ్ లోన్, మనపురం గోల్డ్ లోన్ లాగా అన్నమాట. ఆ తనఖా పెట్టిన బంగారం కూడా 50,000 రూపాయల లోపు ఉన్న వారికి మాత్రం వడ్డీని మాఫీ చేస్తారు. అంటే ఎవరైతే 50,000 రూపాయల లోపు తాకట్టు పెట్టి ఉంటారో వారిది మాత్రమే మాఫీ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే 50,000 రూపాయల బంగారం వడ్డీ 6,000 ఉంటే ఆ 6,000 రుణమాఫీ అవుతుందన్నమాట. అది కూడా 2022 నుండి 24 ఏప్రిల్ వరకు తాకట్టు పెట్టిన వారికి మొత్తం వడ్డీని మాఫీ అయితే చేస్తారు. దీనికోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు బ్యాంక్ పాస్బుక్ మరియు బంగారు తనఖా పెట్టిన రసీదు జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. మరో వారంలో మీ సేవా సెంటర్లో ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోబడతాయి. అప్లై చేసిన వారికి వచ్చే నెలలో ఫైనల్ లిస్ట్ అయితే ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. లిస్ట్లో పేరున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ నెంబర్తో మీ సేవలో లాగిన్ అయితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే మీకు తాకట్టు పెట్టిన బంగారు వివరాలు, వాటి వడ్డీ డీటెయిల్స్ వస్తాయి. మనం కన్ఫర్మ్ చేయగానే మీరు రుణం తీసుకున్న సంస్థకి మీ వడ్డీనైతే 2 రోజుల్లో ఆన్లైన్లోనే ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. జమ జరిగిన వివరాలు మీ మొబైల్కి రావడం జరుగుతుంది. తర్వాత మీరు తనఖా పెట్టిన ఖాతాలో కూడా వడ్డీ జమ అని స్టేట్మెంట్లో ఉంటుంది. ఇదేనండి పూర్తి ప్రాసెస్. అయితే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఓకే, బాయ్.